ఈరోజు అదనంగా ఈరోజు మీరందరూ సంతోషంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అన్న రేవంత్ అన్న ఆదిలాబాద్ పోయిండు, పొలం గూడెంకెళ్ళి గృహప్రవేశాలు చేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్ప పువ్వు లడ్డు లేకపోతే వాళ్ళు అక్కడ పెట్టిన రొట్టె తిన్నాడు. మొక్కజొన్నలు కాల్చినవి పెడితే సంతోషంగా భోజనం చేసిండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇల్లు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. మరి ఎదురు చూస్తున్న మా పరిస్థితి ఏందని ఈరోజు రాష్ట్రం నలుమూలల పేదోళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే ఈనాడు ఈడికొచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. ఈ 2.5 లక్షల ఇండ్లలో గతంలో పనులు మంజూరయ్యి పనులు మొదలుపెట్టి కాస్తో కూస్తో బిల్లైన వాళ్లకు L3లో పెట్టి ఈరోజు నగదు వస్తలేదు. ఇల్లు మంజూరైన వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ సమస్యలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లో, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లో, లేకపోతే గృహలక్ష్మి పేరు మీద గతంలో కాగితం వచ్చినా వాళ్ళు ఈరోజు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈనాడు ఈ పథకంలో వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న, ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటి ఆయనను చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా, కొడుకుకు బిడ్డనియానికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవియాడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. గుడిసెలు లేని గూడాలను ఈరోజు నేను చూడాలని నేను అనుకుంటున్నా. అందుకే గూడాలలో ఉండే పటేన్లకు కూడా నా విజ్ఞప్తి, మీ గూడెంలో ఉండే ప్రతి వాడికి ఇల్లు ఇప్పించే విధంగా మీరు గ్రామ సభలు పెట్టి మీరు మాట్లాడుకొని మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.